ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నా దేవుడు గొప్పవాడు గనుక దేవునికి మీ పేరు తెలుసు. ఆయన సర్వం నెరిగినవాడు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు కనుక దేవుడు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు నా సొత్తు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పేరు పెట్టి నేను పిలిచి ఆయన సొత్తుగా మిమ్మల్ని చేసుకొని మిమ్మల్ని ఆశీర్వదించి మీ జీవితంలో మీకున్న ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా గురించి ఎవరికి తెలియదని, నేను ఒంటరినని ఎవరు అనుకోకుండా దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మీరు ప్రార్థించినట్లయితే, విశ్వసించినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలిచి ఆయన సొత్తుగా మిమ్మల్ని చేసుకొని మిమ్మల్ని దర్శించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని పిలిచిన దేవానికి వందనాలు. ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా మీరు పేరు పెట్టి పిలిచే దేవుడవు నాయన. దేవా, నా గొర్రెలు నా స్వరంను వినును అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు నీ స్వరాన్ని వినేవారిగా, దేవా, ప్రతి బిడ్డలు నాయన నిన్ను ఎరిగేవారిగా, దేవా, మీ యొక్క ప్రేమను గ్రహించేవారి ఉండటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారిని నీ సొత్తుగా మార్చుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.